పశ్చాత్తాపపడితే నేను నడిపించి తీసుకుని వెళ్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీకు తెలిసిందల్లా ఏమిటంటే చర్చి, ప్రార్థనకు పోవడం, చిల్లర మార్చి సందా వేయడం, మళ్ళా ఆటో ఎక్కి సిటీ బస్ ఎక్కి ఇంటికి వచ్చి చేరడం, మళ్ళా తినడం, ఇదొక్కటి తెలుసు. రొటీన్గా అలవాటుగా నీ జీవితంలో ఇలాగే సాగిపోతున్నావు. కానీ ఒక దగ్గర నిలబడి నీ వ్యక్తిత్వాన్ని ఆలోచించుకునే స్థితిలో లేవు కనుక వ్యక్తిగతంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మధ్యాహ్న పూట వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇక నీవు తిరుగుతున్న తిరుగుళ్ళు ఆపు. ఇక నీలో ఉన్న పాపపు దాహం ఆపు. 5 కుటుంబాలని పాడు చేసినా నీ దాహం తీరలేదు, నీకు తృప్తి కలగలేదు.